హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే పక్కనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదండి, అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేశారంటే మన ఛానల్ యాక్టివ్ అయిపోతుంది. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పాము కదండి. ఆ రోజు అన్ని సర్దేశాం కదా. ఆ రోజు ఎలా ఉందో చూడండి. అన్ని సర్ది పెట్టేసాం అనమాట. ఇది కిచెన్లో ఏదో ఇలా పెట్టేసాము. అన్నీ మిగతావన్నీ ఏమో తోమేసి బయట డ్రమ్స్లో వాటిలో వీటిలో వేసేసానండి. ఇదేమో పులిహోర చేశాను, మామిడికాయ పులిహోర. మళ్ళీ అంటే మేము మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా నైట్ కూడా అక్కడ వెళ్ళాక ఎట్లా ఉంటుందో ఏంటో, స్టవ్ ఎక్కడ ఉంటుందో గిన్నెలు ఎక్కడ ఉంటాయో తెలియదు కదా. అందుకనేసి పులిహోర, వైట్ రైస్, ఇంకా పచ్చడి అవన్నీ చేసి మేము తిన్నాము. తిన్న తర్వాత మిగిలింది బాక్స్లో పెట్టుకొని అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. అలా ముందే చేసుకుంటే ఏంటంటే మనకి అక్కడికి వెళ్ళాక ప్రశాంతంగా సర్దుకోవడము, లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకోవడము అలా ఉంటుంది. లేదంటే మనము ఇంకా తినాలి కదండి, ఇంకా వంట చేయలేదు అది ఇది అని దాని మీదే ఉంటుంది ధ్యాస అంతా. ఇక్కడ ఈ రూమ్లో చూడండి, ఇంకో రూమ్లో ఇవన్నీ ఇలా బట్టలు అవి ఇవి అన్నీ ఇలా కట్టేశాను అనమాట. ఇలా పెట్టేశాను సంచులలో, వాటిలో వీటిలో అన్నిట్లో పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇక్కడ పెద్ద డ్రమ్ కనిపిస్తుంది కదా, ఆ డ్రమ్లో కూడా కొన్ని సామాన్లు వేయాలి. ఇంకా మనకి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్, స్కార్ఫ్ అలాంటివి ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అవి కనిపించకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకా టెస్టర్లు, స్క్రూ డ్రైవర్స్, ఇంకా కటింగ్ ప్లేట్లు అలాంటివి అక్కడికి వెళ్ళాక ఫ్యాన్స్ అవి ఇవి పెట్టుకోవాలి కదండి. దానికి అవి అన్నిట్లో వేయకుండా సపరేట్గా ఒక బ్యాగ్లోనో లేకపోతే ఎక్కడైనా పెట్టుకొని మనకు అందుబాటులో గుర్తుండేటట్టుగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేసేసాను అనమాట. ఇది డ్రమ్లో చీపురు, మోపు, వైపరు ఇలా కట్టేసుకున్నాను అనమాట. ఇది అక్కడండి మేము ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అక్కడ అనమాట. అక్కడ ముందే వెళ్ళి పూజ చేసేసి వచ్చేసాం కదా, అది ఆ పూజ అది చేసిందనమాట. మేము వెళ్ళే రోజు ఇలాగే ఉంది కదా, అది తీసేసి సర్దుకోవాలి. తర్వాత అక్కడికి వెళ్ళాక చూడండి ఈ సామాన్ అంతా చూడండి, అక్కడికన్నా అలా పెట్టాం కదా. అయితే ఇది కొత్తది కాదండి, పాతదే. కాకపోతే సున్నాలు అవి వేయించేసరికి ఇలా ఉంది. పెయింట్ చుక్కలు పడడం వల్ల కిందంతా అలా ఉందన్నమాట. క్లీన్ చేసుకోవాలి. ఇది మేము వెళ్ళిన రూమ్ అయితే ఇదండి, ఇలా ఉంది. ఈ రూమ్లో ఇలా సామాన్ అన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 2 రూమ్స్ అండి మేము వెళ్ళింది. ఆ రూమ్లో మాత్రం బట్టలు అవి ఇవి అవన్నీ ఉన్నాయి కదా, అలా ఉన్నాయి. కూరగాయలు మాత్రం పాడైపోతాయి కదా, కవర్స్లోనే ఉంచుతాయి అని చెప్పేసి ఆరబెట్టేశాను. ఇలా ఉందన్నమాట మేము తీసుకున్న రూమ్ అంటే తర్వాత చూపిస్తానులేండి మీకు డీటెయిల్గా. ఇక్కడ చూడండి, ఇవ్వండి సామాను ఎక్కడంటే అక్కడ సామాను, ఎక్కడంటే ఇది అది అన్నీ పడే ఉన్నాయి కదా, ఇలా ఉందన్నమాట. ఇదేంటంటే 2 రూమ్స్ అనండి. అలా ఇక్కడేమో ఫ్యాన్ అది ఫిట్ చేస్తున్నారు. మనకి వర్షాకాలమైనా సరే ఫ్యాన్ కంపల్సరీ కదండి, ముందుగా ఫ్యాన్ కావాలి కదా. అలా తర్వాత మెల్లగా నేను ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఉన్నది తినేసి నెక్స్ట్ డే మొత్తం సర్దేసుకున్నాను అనమాట. ఈ విధంగా ముందైతే ఏవి కింద అయితే ఉండకుండా షెల్ఫ్స్లో అయితే పెట్టేశాను వీలైనంత వరకు. తర్వాత ఎక్కడ పెట్టుకోవాలా ఏంటా అని నిదానంగా చూసుకోవచ్చు. ముందు కింద అన్ని బ్యాగ్స్ లేకుండా, అడ్డు లేకుండా అన్నీ తీసి ఎక్కడ పెట్టడం అయితే అయిపోయింది. ఆ పెట్టిన తర్వాత ఏవి ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే సెట్ అవుతుంది అని తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇలా చేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి కూరగాయలన్నీ ఇలా పరిచేసాను. ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టాలో తర్వాత చూద్దాంలే అనేసి అవి అక్కడ పెట్టాను. ఇంకెక్కడేమో బట్టలు అవి ఇవి ఎవరి వాళ్ళకి పెట్టేశాను. ఇంకా కర్టన్స్ అవి కొట్టాలండి, మేకులు కొట్టి పెట్టాలి. అలా ఇదైతే ఇలా జరిగిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అక్కడక్కడ పెట్టేశాను కదా, తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాను అనమాట. అక్కడ ఇక్కడ చేసేసరికి చాలా ఇది అయిపోతుంది కదండి, అందుకు. ఇదిగోండి కిచెన్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది. ఇంకొన్ని సామాన్లు బయట ఉన్నాయి, అవి అంటే దాంట్లో అన్నీ వెతుక్కొని ఎక్కడ పెట్టాలా అని చూడాలి. అవి మెయిన్ ముఖ్యమైనవి కాదని అలా వదిలేసాను. ఇదండి ఇలా చేసుకున్నాం అనమాట మేము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.